అంటే మీరే కదా, నేను చూడలే ఫస్ట్ టైం ఇట్లాంటి టెంపుల్కి రావడం ఫస్ట్ టైం నాది. సో అంటే నేనే చూడంగానే షాక్ అయినా, అంటే డిఫరెంట్గా ఉంది విగ్రహం కూడా మొత్తం. అవును. సో అంటే ఆ విగ్రహం ఎక్కడ చేయించారు? సో అంటే సేమ్ అట్లాగే ఎందుకు చేయించాలనుకున్నారు? అంటే ఎక్కడ లేదు అని మీరే అంటున్నారు. ఇక్కడ విషయం చెప్తున్నా, ఎక్కడ లేదని మాత్రం ఇక్కడ తెచ్చిపెట్టలేదు. ఓకే. ఎక్కడ లేదని మాత్రం ఇక్కడ తీసుకొచ్చి పెట్టలే, ఏదో డెవలప్ కావాలి, ఇక్కడ ఏదో మేమేదో మాకు పేరు రావాలనే విషయం అయితే కాదు. మాకు ప్రతిదీ మాకు పెద్దమ్మ తల్లి, ఇది ఒక సృష్టి కార్యం. ఓకే. సృష్టి కార్యం కూడా ఎందుకు అంటున్నామంటే, ఇంతవరకు మనము ఈ సృష్టి పుట్టినప్పుడు ఆ శక్తి పుట్టింది, ఆ శక్తి నుంచి వాళ్ళిద్దరూ ఆడము కింద డివైడ్ అన్నారు. దాని స్టోరీ కూడా చెప్తాం మీకు. యాక్చువల్లీ మనమేం తప్పులు చేస్తున్నాం అనేది కూడా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనం అందరం ఏమంటాము, ఈ సృష్టికి అమ్మా నాన్నలను ఎవరిని అంటాం? అసలు అర్ధనారీశ్వర రూపం గురించి మీకు ఏం తెలుసు? నాకైతే అసలు ఐడియా లేదు, నిజం చెప్తా. సో ఎవరికి కూడా తెలియదు పబ్లిక్లో. అంటే పబ్లిక్కి తెలిసినది కొంచెం మాత్రం. ఏది? శివుడు అమ్మవారికి సగభాగం ఇచ్చిండు, అవును. లేకపోతే ఒక ఋషి శాపం వల్ల వాళ్ళిద్దరు ఒకటైనారని చెప్తుంటారు. కానీ అది కానే కాదు. ఈ సృష్టికి మూల కారణమైన రూపమే అర్ధనారీశ్వర రూపం. ఎలా అని మీరు అనొచ్చు నన్ను. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఈ సృష్టి ఎలా పుట్టిందని మనం అందరం అంటుంటాం. ఒక శక్తి పుట్టింది, ఆ శక్తికి 3 కొడుకులు, బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు కదా. మళ్ళీ మనం ఏమంటూ ఉంటాము, ఈ సృష్టికి అమ్మనాన్నలు ఆ శివపార్వతులు అని చెప్తూ ఉంటాం. మరి ఈ సృష్టికి అమ్మనాన్నలు శివపార్వతులా, లేకపోతే ఆది పరాశక్తి? ఆది పరాశక్తి అన్న శివపార్వతులన్నా ఒకటని నేను అనుకుంటా. ఆది పరాశక్తి రూపమే అర్ధనారీశ్వర రూపము. ఓకే. ఆది అంటే శివయ్య, పరాశక్తి అంటే అమ్మ.